సినిమా చూపించిన వైన్యం. సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కొవ్వాడ గ్రామానికి చెందిన షారున్ మృతి. అనంతరం శరీరం నుండి రక్తం సేకరించి రక్తం కావాలంటూ మృతురాలి భర్తను డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్ పంపించారన్న మామ. తమ వైపు ఏ తప్పు లేదంటూ హాస్పిటల్ యజమాని. మరిన్ని వివరాలు మృతురాలి మామ వాదా దాస్ ద్వారా తెలుసుకుందాం. నాకు అడ్మిషన్ ఫామ్ డిస్క్లోజ్ చేయలేదు. నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను ఈవెన్ అడిగాను, మొత్తం ప్రతి ఒక్కరికి నాకు టైమ్ ఆఫ్ డెత్ అడిగాను. నాకు టైమ్ ఆఫ్ డెత్ డిస్క్లోజ్ చేయలేదు. కేస్ షీట్ అడిగాను, అడ్మిషన్ ఫామ్ని అడిగాను. నేను గట్టిగా అడిగితే అప్పుడు నాకు డిస్క్లోజ్ చేశారు. అది దాని తర్వాత దాంట్లో కూడా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏం జరిగింది అనేది డిస్క్లోజ్ చేయలేదు. ఓన్లీ ఒక పాయింట్ నోట్ చేసింది ఏంటంటే ఎంబ్రాయిడరీకి ఎక్స్ప్లోరేషన్ ఏంటి సార్, అది ఎమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అన్నారు. అది ప్రాబ్లం వల్ల ఇమీడియట్గా దేర్ ఇస్ నో ఛాన్స్ అని ఇమీడియట్గా అన్నారు. కానీ నా కన్సర్న్కి బేబీ పెయిన్స్కి దానికి మధ్యన మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది. అక్కడ డెత్ ఎప్పుడైందన్న విషయం ఈవెన్ నాకు కూడా తెలియదు సార్. దానిలో రాసాం కదా బా, దేంట్లో టైమ్ ఆఫ్ డెత్ సార్ చెప్పండి. దానిలో రాసింది నేను వింటున్నా సార్. నేను ఎందుకంటే అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పట్లేదు. మీరు మేము పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. పేషెంట్కి బేబీకి ఏం చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏమైంది సార్? ఇది రాసిబోర్డు వేరే ఉంటుంది సార్. ఓకే, నేను అందుకొంచానే కదా సార్. ఆల్రెడీ 1 అవర్ నేను అక్కడ వెయిట్ చేశాను. నా బాగా మెరుగుకోకూడదని దాన్ని పట్టుకునే కదా ఉన్నాను సార్. నేను మేము సర్వే చేయడానికే కదా మేము అంతా. మీరు చెప్పండి, నేను అదే సార్ మీరు చెప్పండి. మీరు లోపలే ఉన్నారు కదా, టైం అవుట్ అయితే సార్. మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా. ఎంతమ్మా 1 గంటకమ్మా. మీరు లోపలే ఉన్నారు కదా, ఆమెను సర్వే చేయడానికే కదా మేము. ఎక్స్పైర్ అయింది మదర్, అందరూ అక్కడే ఉన్నారు సార్. తను బతుకుందా లేదా అని నాకు తెలియట్లేదు. కళ్ళు తేలేస్తుంది. ఏమనంటే అనిస్థిషియా ఇచ్చామంటే దానివల్ల అలా ఉంది అన్న. మీటర్ రీడింగ్లు ఏం రావట్లేదు సార్. ఏంటి అసలు ఏమవుతుందో నాకు ఏదన్నా. మీరు అక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. కానీ నాకు ఏం జరుగుతుంది? సిజరీన్ అవుతుంది. 25 రోజుల కంటే ట్రీట్మెంట్ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్రీగా డెలివరీ చేస్తారు కదా అని హర్యానా నేను తీసుకొచ్చామండి. అమ్మాను ఆ కొడుకు ఎయిర్ ఫోర్స్ ఇండియా మెకానికల్ సెక్షన్ అండి. ఇక్కడైతే పలానా హాస్పిటల్లో డెలివరీలు బాగా వేస్తారు, ఫ్రీ డెలివరీ చేస్తారు. ఫస్ట్ డెలివరీ ఫ్రీ డెలివరీ అండి. అమ్మాయికి ఫస్ట్ డెలివరీ ఫ్రీ డెలివరీ. అయితే అక్కడ కొంచెం దూరం కదా, ఇబ్బందిగా ఉంటుంది. దగ్గరగా ఉన్నామని నేను లోకలేనండి, దగ్గరగా ఉన్నామని తీసుకొచ్చాను. తీసుకొస్తే 20 రోజులు బట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్లే రాశారు, అన్నీ ఓకే, అంతా బాగానే ఉంది. నీకు 1 వారం 10 రోజులు పడుతుందమ్మా డెలివరీ అయ్యేటప్పుడు కానీ చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇవాళ కొంచెం పెయిన్స్ వస్తున్నాయంటే తీసుకొచ్చిన ఉదయం మా కోళ్ళు నాతో మాట్లాడింది. మాయ గారు ఇలాగ హాస్పిటల్ వస్తున్నాం అని చెప్పింది. వచ్చారు, తీసుకెళ్ళారు, అడ్మిట్ చేసామండి. చేసిన తర్వాత ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, బాగానే జరిగింది అని చెప్పారండి. చెప్పిన తర్వాత బాగానే ఉంటుంది కదా అనుకుంటున్నాం. తల్లి పిల్ల చనిపోయారని చెప్పారండి. బ్లడ్ తీసి ఇచ్చారండి. బ్లడ్ కావాలని తీసి ఇచ్చారండి. మా అబ్బాయి బ్లడ్ దానికి వెళ్ళాడండి. బ్లడ్ ల్యాబ్లోను ఇదేంటి ఈ బ్లడ్ సెల్స్ చచ్చిపోయిన బ్లడ్, చనిపోయిన బాడీకి బ్లడ్ తీసి ఇచ్చారు, మీకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీరంటే. ఇలా బ్లడ్ పట్టుకొచ్చి లోపల మళ్ళీ డాక్టర్ గారు ఫోన్ చేసి బ్లడ్ అవసరం లేదు వచ్చేయండి అని మళ్ళీ చెప్పారండి. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటోడికి ఆ అమ్మాయికి ఏ విధమైన ప్రాబ్లం లేదని నాళ్ళే చెప్తారు. ఆరోగ్యంగా ఉంది, స్వేచ్ఛగా ఉంది. జనరల్ వార్డులోనే వేసాం. బాగోపోతే జనరల్ వార్డులో వేయం కదా. ముందు మేము జనరల్ వార్డులోంచి థియేటర్ తీసుకెళ్ళాం. వాళ్ళే చెప్తున్నారండి. చనిపోయిన తర్వాత మళ్ళీ అలా చెప్తున్నారు. ఏమన్నారు? మా విధమైన మా సహజత్వం మేము ప్రయత్నించాం, నా సంబంధం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారండి, ఏం జరిగిందని మేము మా అబ్బాయి మా వాళ్ళు అందరూ వెళ్ళారు. రూమ్లో కూర్చొని మాట్లాడేవాడిని అడిగాను, జరిగింది చెప్తున్నారు. సరే ఏం జరిగిందో తెలియదు, మనకే తెలియదు. డాక్టర్ చెప్పింది నమ్మాలి కదా అని మేము అనుకొని బయటకు వచ్చేటప్పుడు థియేటర్లో బాడీలు లేవండి. బాడీలు లేవు. ఇది పిల్లలు కనపడతలేదు అంటే చూస్తే కింద అంబులెన్స్లో ఉన్నాయండి. ఆ అంబులెన్స్ వీళ్ళది కాదు. ఆ అంబులెన్స్ ఎక్కడికి ఎవరు ఫోన్ చేసి తెప్పించారో మాకు తెలియదు. ఇదేంటంటే అంబులెన్స్లో ఎవరు ఏమన్నారంటే ఎవరిని అడిగేశారు అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. బాడీ ఎందుకు అంబులెన్స్ లెవెల్ పని ఏమొచ్చింది అని అడిగితే ఇంకో పేషెంట్ ఎవరైనా వస్తే మరి థియేటర్లో తీసుకెళ్ళాలి కదా అన్నారు. ఇంకో పేషెంట్ ఎలాగ వస్తుంది? 2 బాడీలు ఇక్కడ ఉన్నాయి. అంబులెన్స్ అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? రాలేదు. వచ్చింది, వేసేసారు. వేసేసి కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్, మాకేం తెలియదు. మేము వచ్చి చూసుకుని పిల్ల కనపడకపోతే అంబులెన్స్లో వేస్తామన్నారు. వేరే అంబులెన్స్ వస్తే డ్రైవర్ లేదు. నువ్వెవరు అంటే డ్రైవర్ కొంచెం తెలియదండి. అంబులెన్స్లో వేసినట్టు నాకు తెలియదు, నేను వేరే చోట ఉన్నాను,
ఒక డ్రైవర్ అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ బండి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళి అప్సెట్గా బాడీ. అబ్బాయి నా కోళ్ళండి, కోళ్ళు మనోడు అండి. నా పేరు దాస్ అండి.